తీస్తావా? ఇంకోసారి జేబులో డబ్బులు తీస్తావా? చెప్పురా, చెప్పు. తీస్తావా? ఇంకోసారి జేబులో డబ్బులు చెప్పు, చెప్పు. అమ్మకి చెప్తావా? అమ్మకి చెప్పినట్టు నువ్వు చెప్తావా? చెప్పురా, జేబులోంచి డబ్బులు తీయని చెప్పు, చెప్పు. అమ్మకి చెప్తావా? అమ్మకి చెప్తే నాకేముందిరా? అమ్మకి చెప్తే మీ అమ్మ ఏం చెప్తాను? అబద్ధాలు చెప్తారు నువ్వు. పిల్లలు కొడుతున్నావు. నా కొడుకు నా ఇష్టం, నువ్వెవడు బాయ్? ఫ్రెండ్ని. ఫ్రెండువా? ఏరా, నీకు అంత పెద్ద ఫ్రెండా? అంత పెద్ద ఫ్రెండారా? అంత పెద్ద ఫ్రెండ్ నీ ఫ్రెండ్ సీన్ని. సీన్ అంటే వీరాసులో విమల కోసం బ్రిడ్జి మీద బీటేసిన శ్రీని గాని రా. సీను? ఒరే సీనా, ఎలా ఉన్నావురా? ఎంత కాలం అయితే నేను చూసి. సరే గాని ఎందుకు అని కొడుతున్నావు? ఎదవా, నా జేబులో డబ్బులు తప్పేసి బయట జీలు కొనుక్కొని తింటున్నాడు రా. అన్ని నీ ఏదో పోలికలే. గట్టిగా ఒక మావిడి ఉంటది, దా లోపల. కార్డు చాలా బాగుందిరా. అమ్మాయి ఎలా ఉంటుంది? బానే ఉంటుందిలే. నీ సెలక్షన్ సూపర్ కదా. పెళ్లికి నీ ఫ్యామిలీతో పాటు తప్పకుండా రావాలి రోయ్. అరే నువ్వు ఇంత దూరం వచ్చి పిలిచాక తప్పకుండా వస్తావురా. రే నువ్వు కిందికెళ్ళు, అమ్మ నీకు వేరే పెడుతుంది. మొత్తం నువ్వే తినే. మరి సుబ్బు, మరి ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారా? అందరూ తలో దిక్కు వెళ్ళిపోయారా, ఎప్పుడో గాని కలవరు. ప్రసాద్ గాడు, భాస్కర్, సీను, వాసు, రవి, నానిగాడు, సరస్వతి టీచర్, నారాయణ మాస్టారు, వీళ్ళందరినీ పెళ్లికి పిలవాలరా. వీళ్ళందరూ నీకు భలే గుర్తున్నారా? అసలు మర్చిపోతే కదరా. విమల కూడా గుర్తుంది కదూ? అందరికంటే ఎక్కువగా. తర్వాత ఎప్పుడే కనిపించిందిరా? ఓసారి ఎప్పుడు వాళ్ళ ఆయనతో కనిపించింది. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ద్వారపుల్లో. ద్వారపుడి. స్వామీజీ, మేము చలనచిత్ర పరిశ్రమలో పైకొస్తా ఉన్నాము, చెప్పండి స్వామీజీ. మీరు రైటర్సా? కాదు, ఫైటర్స్. ఫైటర్సా? ఫైటర్స్ అంటే జీవన సమరంలో సక్సెస్ కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళం స్వామీజీ. ఓహో, అర్థమైంది. మీ కుడి చేత్తో చెరో వెంట్రుక పీక్ ఇవ్వండి. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మొత్తం చెప్పేస్తాను. నావి కాదు, మీవి పీక్ ఇవ్వండి. అబ్బా, తలస్నానం చేసి ఎంతకాలం అయింది? 1 వీక్. వెంట్రుకలు చిన్నగా ఉన్నాయంటే బుద్ధులు వంకరగా ఉంటాయని శాస్త్రం ఘోషిస్తుంది. కానీ అయ్యో నా స్వామి, చాలా బాగుందయ్యా. అది ఇప్పటికి అర్థమైంది. ఏంటి స్వామి, ఏమైనా కనపడుతుందా? బ్రహ్మాండంగా. ఈ రైట్ ఇది నీది కదా? అవును. బాగా. నీకు ప్రతిభ లేదు గాని యోగం ఉంది. నువ్వు క్యాసెట్లు చూసి కథలో కాకమ్మ కబుర్లు చెప్పి సినిమా డైరెక్టర్ అవుతావు. అగో, ఈ లెఫ్ట్ ఇది నీది కదా? నువ్వు సంగీతం గురించి ఏమీ తెలియని నిరక్షర కుక్షి అయినా మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు. ఇదిగా, మీరిద్దరు ఒకటి గుర్తు పెట్టుకోండి. ఏంటి? బ్రతకడం కోసం చావడం, చావడం కోసం బ్రతకడం అనేది మీ ఇద్దరి జాతకాల్లో ఖచ్చితంగా రాసిపెట్టుంది. వెళ్ళండి, షో చెయ్యండి, కబుర్లు చెప్పండి. కొంచెం ముట్టించు. ముక్కలు తాగేవాడికి ముట్టించేవాడు ఒకడా? మీ అల్లుడు ఎక్కడ? అల్లుడా? ఎందుకు చంపడానికా? పాపోతని ఏం చేయొద్దు. కావాలంటే నొప్పెట్టడం చోట 4 దెబ్బలు కొట్టేసి వదిలే. కొట్టడానికి కాదయ్యా, మీ అల్లుడు చేసిన సాయానికి డబ్బులు ఇవ్వడానికి. అవునయ్యా, ఆ రోజు మీరు మీ అల్లుడు తప్పుడు సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపకపోతే నేను ఈ పాటికి చచ్చుండేవాణ్ణి. అదేంటండి? ఆ రోజు నా విరోధులు నా ఇంటి మీద బాంబేశారు. నేను ఇంట్లో ఉంటే చచ్చిపోయిండేవాణ్ణి. జైల్లో ఉండబట్టి బతికిపోయాను. అసలు నేరస్తులు పోలీసులకు దొరికిపోయారు. నన్ను నిర్దోషులని వదిలిపెట్టారు. అందుకే మీ అల్లుడికి డబ్బు ఇవ్వడానికి చేతిలో డబ్బు పెట్టుకుని తిరుగుతున్నాను. అల్లుడు, నువ్వెక్కడున్నావయ్యా? 5 రూపీస్ హెల్ప్ చేయండి సార్. సార్ 5 రూపీస్ ధర్మం చేయండి సార్. అడుక్కునేవాడికి బుల్లెట్ ప్రూఫ్. 5 రూపీస్ ఉంటాడు సార్. సార్ 5 రూపీస్ ఉంటాడు సార్. సార్ ఓ 5 రూపీస్ ఉంటాడు సార్. ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్ బై ప్రొఫెషన్ సార్. ఐఎమ్ ఎ బెగ్గర్ బై యాక్సిడెంట్ సార్. అడుగు మా అల్లుడు. అల్లుడు రారా, కాల్చరా. ఆనాడు కట్టబొమ్మనా టంగుటూరు ప్రకాశం పంతులు గారు, ఈనాడు గురునాథవరా. రే, దమ్ముంటే కాల్చరా. మామూలు గురునాథం అనుకున్నారా? 1,50,000 రూపాయలకి ఇల్లమ్మి బుల్లెట్ ప్రూఫ్ కొట్టుకున్నాను రా. దీనికి కాల్స్తే తిరిగి నీకే తగులుతురా. దమ్ముంటే అక్కడుంటే కాల్చరా. కాల్చను, నేనే వస్తాను. దగ్గరకు వచ్చి మొహం మీద కొడతాడేమో. అయ్యి బాబోయ్, నేనే వస్తాను. వెరీ గుడ్ ఐడియా.
ఆ? అవును, నేను జైలుకి వెళ్ళేటప్పుడు ఈ విగ్రహం ఇక్కడ లేదు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? విగ్రహాలదే ఉన్నాయా? ఇప్పుడు ప్రతి పనికి మాలోడికి ఏ విగ్రహం పెడుతున్నారు? నేను పనికి మాలోడన్నది విగ్రహాన్ని, నిన్ను కాదు. నన్ను ఎందుకు కొట్టావు? అయ్యో, నేను కొట్టలేదయ్యా. అదేంటి, నేను కొట్టలేదని చెప్తుంటే నువ్వు కొడతావేంటి? అవును, ఇందాక ఆ పేపర్ ఆ చేతిలో ఉంది, ఈ చేతికి ఎలా వచ్చింది? ఆ, చెయ్యి నొప్పి పుట్టి మార్చుకుని ఉంటుంది. అల్లుడు ఎక్కడా? ఆహా. అల్లుడు, అల్లుడు. అరే, విగ్రహం మారిపోతుంది. ఆ విగ్రహం కాదు, మా అల్లుడు. ఆహా. ఏయ్, ఆగు, ఇదో ఆగు. ఆగు, నేను ఆగను బాబు, ఆగు, నేను దొరకను, ఆగు, నేను ఆగను బాబా, ఆగు, నేను ఆగను, ఆగు. అయ్యో నేను ఆగను, పట్టుకున్నాను పారిపోవాలనుకున్నావా? చూడు బాబు, నిన్ను చంపడానికి రాలేదయ్యా, నీకు ₹1,00,000 ఇవ్వాలని వచ్చాను. ఇదిగో ఇదిగో ₹1,00,000. అమ్మో ఇదే బాబు. అల్లుడు, ఇది బాంబు కాదు, నిజంగా ₹1,00,000. మన సాక్ష్యంతో ఇతన్ని జైలుకు పంపకపోతే చచ్చిపోయి ఉండేవాడు. నిజం తెలిసి వదిలేశారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ కోట్ ఉండాల్సింది నాలాంటి వాడి దగ్గర కాదు, నీ లాంటి వాడి దగ్గర. మా మావేడి నీ సుఖమే నీ కోరుకున్నా. ఏ తీరుగ నన్ను దయచూచెదవో ఇన వంశోత్తమ రామ. అల్లుడు ఎంత వారలైన కాంతదాసులే అని పాడబోయి వినుటకు శ్రావ్యముగానుండును. దిగరా, ఇప్పుడే మీ వరప్రసాదం ఊరెగడానికి పోయింది. అల్లుడు, ఈ పిల్ల ఎవడోయి? వాళ్ళు మన ఇంట్లో అద్దెకుంటున్నారు. వాళ్ళన్న ఈ మాట వింటే చవదంతాడు. అలాగునునా? వద్దులే, అమ్మాయి ఉత్తరం రాసినది చదివి ఎంత సంతోషించదు అనుకుంటే అల్లుడు. ఈ వయస్సులో ఓ పడుచు పిల్ల మనస్సు ఏ లాగున దొంగిలించగలిగితే పోయి. ఏ లాగు లేదు, చొక్కా లేదు, ఊరుకోండి. సత్య ప్రమాణకంగా ఆ అమ్మాయి ఎవరో, ఆ కథ ఏమిటో నాకు తెలియదు మావగారు. మొహమాట పడకోయి ఓ రసికాగ్రేసర చక్రవర్తి. ఇంతకీ ఆ పిల్ల ఎవరు? విలాసమేమి? వయస్సు ఎంత? అల్లుడు, ఇంతకు ఆ పిల్ల ఎవరు? విలాసమేమి? వయస్సు ఎంత? పేరు ఢాకిని, విలాసము నక్కబొక్కలపాడు, వయస్సు 630 ఏళ్ళు. చాలా అలాగునా? ఏంటమ్మా ఇది, అసలు ఫ్రేమ్ లోకి రావట్లేదు. కొంచెం రైట్ రా, ఇప్పుడు కొంచెం లెఫ్ట్ రా. ఇప్పుడు అంకుల్ ఏంటో అసలు మొహమే కనపడి అడగట్లేదు. ఎద్దులయ్య గారు, ఆగా కెమెరాకున్న మూత తీస్తే ఆమె మొహం కనపడుతుంది. తమరు మూసుకుంటే మేము తీసుకుంటాం. రే ఆగ్రా అన్నా, నా బట్టలేవిరా. చిన్న మిస్టేక్ జరిగింది మిలిటరీ మియావ్ గారు. ఇస్త్రీవాడు మందు మీదున్నాడు, ఇస్త్రీ పెట్టె కాక మీదుంది. ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఇస్త్రీ పెట్టెను మీ బట్టల మీద పెట్టి సొయ్ 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 అనిపించాడు. ఇదిగో ఈ చిన్న ముక్క మిగిలింది. అది కూడా లోపలున్న ఈ తెల్ల గుడ్డను చూసి మీ కాలరే అని గుర్తుపట్టాను. ఇది 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 ఇది. అది కాదన్నా, మూత కూడా తీయకుండా ఫోటోలు తీసావు కదా, ఫిల్మ్ కూడా పెట్టావో లేదో అని డౌట్ వచ్చి చెక్ చేశా. పెట్టావన్నో. దెబ్బ కొట్టాడమ్మో.